వెచ్చించి వృధాగా పడేసిన మిషన్లు ఇవి. ఇంకొకటి ఏంటంటే మన ఇక్కడ ఒక బోర్డు చూస్తా ఉన్నాం, తెలంగాణ డయాగ్నోస్టిక్ అని. గవర్నమెంట్ చేంజ్ అయ్యి 2 years అవుతుంది, నిన్నటికి అయిపోయింది. మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయినా కూడా వైద్య ఆరోగ్య శాఖకు సోయి లేదా? లేకుంటే ఏంది? తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరు? వైద్య శాఖ మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి గారంటే మీకు చిన్న చూపా, లేకుంటే మీకు సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారా? మీరు ఇంతకు డ్యూటీలకు వస్తున్నారా? నాకు తెలిసి చూస్తున్నారు, వీళ్ళు డ్యూటీలకు వస్తారంటే కనిపిస్తూ ఉంది. వస్తే చూస్తారు కదా, ఎన్నడో నాడు 2 ఏళ్ళు అయింది, ఏ అధికారికి కనిపిస్తలేరా? జిల్లా డిఎంహెచ్ఓ కానీ కలెక్టర్ గారిని విజిట్ చేసినప్పుడు ఇంత దారుణమా? మరి ఒక ముఖ్యమంత్రి ఫోటో మార్చారండి 2 సంవత్సరాలు అయినా కూడా. ఇది ఏర్పాటు చేసిండ్రు. దీని ఉద్దేశం ఏంటంటే కరెంటు లేనప్పుడు స్కానింగ్లు కానీ ఎక్స్రేలు కానీ ల్యాబ్ల ఏ పని ఆగకుండా జరగాలనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకొస్తారు. కానీ దీన్ని తీసుకొచ్చినప్పటి నుంచి వార్తలేరని చెప్పి ఇక్కడ మాకు సమాచారం అంతా ఉంది బయట. మరి ఎందుకు తీసుకొచ్చింది దీన్ని? అది వాడక కూడా అది ఖరాబ్ అయినట్టుంది. దీనికి బాధ్యులు ఎవరు? ఎవడు పట్టించుకుంటున్నాడు? ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ అంతా కూడా అయోమయం గందరగోళ పరిస్థితి నెలకొంది వైద్య శాఖలో. దీని మీద కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఎవరమ్మా బాస్? ఆఫీసర్ డాక్టర్. హలో, నమస్తే అండి. బీసీ పొలిటికల్ జేసీ చైర్మన్, స్టేట్ చైర్మన్. హాస్పిటల్ విజిటింగ్ వచ్చినాం, టీ హబ్ విజిటింగ్ వచ్చినాం. లేరా సార్ మీరు? మనం పడితే వస్తారా సార్? ఏమన్నా రాగలుగుతారా? మీరు వచ్చేలోపు ఒకసారి చూసేద్దామా సార్? మీరు వచ్చేలోపు ఒకసారి చూసేద్దామా పైన? మొత్తం కదా, జిల్లా మొత్తం ఇక్కడికే వస్తారు. ఏ ఎక్స్రే కావాలన్నా, ఇంకా టెస్టులు. ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ అయింది? 3 days ఏందమ్మా? ఫస్ట్ నుంచి అంటారు వాళ్ళు, నిన్న నుంచి స్టార్ట్ అయింది అంటారు. ఎవరు చెప్తారో కరెక్ట్, ఎవరు అబద్ధం చెప్తారు అర్థం కావట్లేదు. జనరేటర్ స్టార్ట్లో ఉందా? ఎందుకు, ఏమైంది? ఎందుకు పనిచేస్తలేదు? బయట ఏందా మిషన్లు అట్లా వాడేసిందని అవి? మరి డైలీ ఎన్ని టెస్ట్లు అయితే మేడం ఇక్కడ? ఎవ్రీడే. మొన్న ల్యాబ్ క్లోజ్, కొంచెం బ్రేక్ డౌన్ అయినప్పుడు ఎక్కడ పంపించారు అవి? ఇక్కడ డైలీ రిపోర్ట్ ఇస్తారా? ఇట్లా ఎన్ని రోజులకి ఇస్తారు? మీ దగ్గర పంపించిన తర్వాత రిపోర్ట్స్? ఇది ఎంత ఉంటుందో కాస్ట్? ఇక్కడ చూస్తున్నాం మనం, ఇది జనరేటర్. ఇది బిల్డింగ్ వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్నాం మనం. తెలంగాణ డయాగ్నోస్టిక్ డిస్ట్రిక్ట్ హబ్, టీ హబ్ అంటారు ఇది. దీని ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ పిఎస్సిలో కానీ ఏదైనా ఓపీ చిట్టి మీద టెస్టులకు రాస్తే ఇక్కడ టెస్టులు చేయించుకొని పోవాలి. ఇది ఫ్రీగా సర్వీస్ చేయాలి. ఇక్కడ సిటీ స్కాన్ కానీ, తర్వాత ఎక్స్రే కానీ తదితర సౌకర్యాలు కల్పించి ఆ రిపోర్ట్ కూడా 24 గంటల లోపు ఆ యొక్క పేషెంట్కు, తర్వాత వాళ్ళకి డాక్టర్ కూడా అందజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి టీ హబ్. ఇవాళ ఇక్కడ మాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. బయోకెమిస్ట్రీ మిషన్ ఖరాబ్ అయింది, 2 నెలల నుంచి మాకు సేవలు అంత లేవు. ఈ గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ చిట్టీలు రాసి ప్రైవేట్ ల్యాబ్కే పంపుతారు. ఎందుకంటే ఆ ప్రైవేట్ ల్యాబ్కి పంపితే ఆ స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ ఇలా కమిషన్ వస్తుంది. గతంలో కూడా బీసీ పొలిటికల్ చేసి అనేక పోరాటాలు చేసిన నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టినారు. అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రోద్బలంతోన అప్పుడున్న అధికారులు. ఎందుకంటే వైద్యం కోసం నేను కూడా ఎన్నోసార్లు అరెస్ట్ అయినా, ఎన్నో కేసులు అయినప్పటికీ
ప్రజల ఆరోగ్యం కోసం మేము పోరాడుతూనే ఉంటాం, ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉంటాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫోటో ఉంది, ఇక్కడ కేసీఆర్ గారు, ద గ్రేట్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, తర్వాత హరీష్ రావు గారు. గవర్నమెంట్ వచ్చి నేనటికి 2 ఏళ్ళు అయింది. ఇవాళ December 4, 2025. 2023 December 3న తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైద్య శాఖ మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు అయిన తర్వాత వారి ఫోటోలు ఎందుకు కలుపుతలేవు? అంటే ఇంత వివక్షణ, ఇంతకు సోయుందా లేదా? ఇంతకు అది డిఎంహెచ్ఓ కానీ తర్వాత ఈ యొక్క అధికారులకు మీరు ఇంతకు ఏం చేస్తున్నారా? మీరు డ్యూటీలు వస్తుండ్రు, పోదు ఊపుకుంటూ వస్తుంటే దీన్ని బట్టి ఏంటంటే డ్యూటీలు చేసేలేదని అర్థమైంది. నిజంగా మేము ఏదో ఫస్ట్ టైం వస్తుంటే మాకు అది అనిపించిందంటే రోజు వచ్చేటానికి ఎందుకు కనపడదు? ఒకటి, నువ్వు డ్యూటీ కన్నా రాకూడదు, సరిగ్గా వస్తలేవు, లేకుంటే నీకు సోయానే ఉండకూడదు, 2 కావాలన్నా బదనాం చేయనికే, లేకుంటే ఈరోజు వీరిపైన గౌరవాన్న లేకుండా ఉండాలన్నదే మీ ఉద్దేశం ఉంటుంది. మూడింటి ఏదన్నా ఒకటి. మాకేమనిపిస్తుందంటే ముఖ్యమంత్రి గారి మీద మీకు గౌరవం లేదా? హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ అంటే మీకు లెక్కలేదా? అరే వాళ్ళు ఇంత మంచిగా వైద్యం కోసం ఆలోచిస్తుంటే ఈరోజు ప్రోటోకాల్ కదా, మినిమం ప్రోటోకాల్ కదా ప్రభుత్వ ఆఫీసులలో. ఏ కార్యాలయం చూసిన ఫోటోలు ఉంటాయి కదా, మరి ఇక్కడ ఎందుకు మినహాయింపు అయింది హెల్త్ డిపార్ట్మెంట్? కలెక్టర్ గారు దీని మీద ఏం చెప్తారు? మరి ఎవరిని సస్పెండ్ చేస్తారో చేయాలి, బాధ్యులను కంపల్సరీ సస్పెండ్ చేసే వరకు ఈరోజు మేము వదిలిపెట్టాం. ఎందుకంటే ఈరోజు ఇంత ముఖ్యమంత్రి అంటే లెక్కలు తింతనమైంది. ఒక పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి ఇంత లెక్కలు తింతనమా మీకు? అదేవిధంగా ఇక్కడ మిషనరీలు ఎంత లక్షలాది రూపాయలు పెట్టి మిషన్లు తెచ్చి ఇక్కడ పడేసిండ్రు. వెనక జనరేటర్ పనిచేస్తలేదు, ఆ జనరేటర్ 17 లక్షలు పెట్టి తెచ్చిండంట 2 ఏళ్ల కింద. అది నడపక అది బంద్ అయింది. దాని ఎస్టిమేట్ 66,000 అంట. చెడిపోయి 6 నెలలు అయింది. అది హైదరాబాద్కు పంపితే ఇంతవరకు ఎస్టిమేట్కు శాంక్షన్ కాలేదు. మరి కరెంటు పోతే సిటీ స్కాన్ అవుతుంది, సేవలు లేవు. 2 నెలల నుంచి ఆ బయోకెమిస్ట్రీ మిషన్ చెడిపోయి మామూనార్కు 2-3 రోజులు అవుతుందని చెప్పి అందరు బయటకు ప్రైవేట్లో రెఫర్. ఇదే ఉద్దేశం బాగుంది సంఖ్య అని డాక్టర్లు బయటికి రావడము, వాళ్ళ వేలాది రూపాయలు సొమ్ము చేసుకోవడం, ఈరోజు పేద ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. దీనిపైన ఎవరైనా ఆలోచిస్తున్నారా? ప్రజాప్రతినిధులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు ఒకసారి చూడండి, ఇక్కడ వైద్యం పట్ల కానీ ఒకసారి సమీక్ష చేయండి, మీరు ఒకసారి విజిట్ చేయండి, ఆకస్మిక తనిఖీలు చేయండి. మీకు ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి కదా. ఇక్కడ గవర్నమెంట్ ఫోటో లేదంటే ఎందుకండి? ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ ఉన్నాడు, ఒక శాడ్ చైర్మన్ ఉన్నాడు. ముగ్గురు ఉండి మీరు ఏం లాభం అంటే? ఒక గవర్నమెంట్ ఆఫీసులకి ఫోటో లేకపోతే ఎట్లా అండి? అర్థంగా చూసుకోరా అంటే? మీరంటే భయం లేదు అధికారులకు, లేకుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? అందుకే చెప్తా ఉన్నాను, జిల్లా కలెక్టర్ వెంటనే దానికి బాధ్యులను సస్పెండ్ చేయాలి, 24 గంటల ఆ బోర్డు కూడా తీసేయాలి. లేకుంటే బడ్జెట్ అంటుంటారు, బడ్జెట్ లేకుంటే మేమని ఇస్తాం, ఒక 400-500 ప్లేస్కి అయితే తీసుకొచ్చి మనిషికో 10 రూపాయలు వేసుకొని తీసుకొచ్చి పెడదాం. మరి మాకే సిగ్గు అనిపిస్తుంది అది. కాబట్టి దీంట్లో ఎక్కువ కూడా డ్యూటీకి వస్తలేరనే సమాచారం కూడా అంతా ఉంది. అంతా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వచ్చుకుంటా నామమాత్రంగా డ్యూటీలు పెడుతున్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి మీద కంప్లీట్గా దృష్టి సారించి ఈ యొక్క వైద్య సేవలు మెరుగుపరచాలని చెప్పి ప్రభుత్వానికి, తర్వాత అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి మేము కోరుతా ఉన్నాం.